గర్భం దాల్చినప్పుడు అసలు ఏం తినాలి, ఏం తినకూడదు? ఈ ప్రశ్న చాలామందిని కలవరపెడుతుంది కదూ. ముఖ్యంగా కొన్ని పళ్ల గురించైతే బోలెడు అపోహలున్నాయి. సరే, ఈరోజు మనం అందులోంచి ఒక పెద్ద అపోహ వెనకున్న నిజాన్ని బయటకు తీద్దాం. అవును, ఈ ప్రశ్న చాలామంది గర్భవతులను ఎంతగానో వేధిస్తుంది. ఒక్క గిన్నెడు పళ్ళు తింటే ఏమన్నా అవుతుందా అని భయపడిపోతుంటారు. మరి ఈ భయం వెనుక ఏమైనా సైన్సుందా, లేక కేవలం భయమేనా? ఒక్కసారి చూద్దాం. సరే, ఈ విశ్లేషణలో మనం ముందుగా చాలా ఏళ్లుగా మనం వింటూ వస్తున్న ఒక భయం గురించి మాట్లాడుకుందాం. అసలు అది ఎంతవరకు నిజం, లేదంటే అదొక అపోహ మాత్రమేనా? ఆ భయమేంటంటే, బొప్పాయిగాని పైనాపిల్గాని తింటే గర్భస్రావమైపోతుంది లేదా నెలలు నిండకుండానే డెలివరీ అవుతుంది అని. ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం. తరతరాలుగా వస్తున్న నమ్మకమిది. కానీ సైన్స్ ఏం చెప్తోంది? ఇందులో నిజమెంత? సరే, ముందుగా మనం బొప్పాయి సంగతి చూద్దాం. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అసలు పాయింట్ అంతా ఎక్కడుందంటే, మనం తినే బొప్పాయి పచ్చిగా ఉందా లేక బాగా పండిందా అనే దానిలోనే ఉంది. చూడండి, పచ్చి బొప్పాయికి పండిన బొప్పాయికి చాలా అంటే చాలా తేడా ఉంది. బాగా పండి పసుపు లేదా నారింజ రంగులో ఉండే బొప్పాయి తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు, అది పూర్తిగా సేఫ్. కానీ ఆకుపచ్చగా ఉండే పచ్చి బొప్పాయిలో లేటెక్స్, పపైన్ అనే కొన్ని పదార్థాలుంటాయి. ఇవి గర్భాశయంలో సంకోచాలని కలిగించొచ్చు. అందుకే పచ్చి బొప్పాయిని తినకూడదని అంటారు. అసలు సమస్యకు కారణం ఈ పపైన్ అనే ఎంజైమ్. పచ్చి బొప్పాయిలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. విచిత్రమేంటంటే, మన శరీరం దీన్ని చూసి పొరపాటు పడుతుంది. డెలివరీని మొదలుపెట్టే హార్మోనులుంటాయి కదా, ప్రాస్టాగ్లాండిన్స్ అని. శరీరం ఈ పపైన్ను ఆ హార్మోన్గా పొరపాటుపడి గర్భాశయ సంకోచాలను మొదలుపెట్టే ప్రమాదముంది. అందుకే పచ్చి బొప్పాయి వద్దు అని గట్టిగా చెప్తారు. సరే, పచ్చి బొప్పాయికి దూరంగా ఉండాలి, అది క్లియర్. కాని పండిన బొప్పాయి మాటేంటి? నిజానికి దాన్ని తినడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు, గర్భధారణ సమయంలో చాలామందికొచ్చే మలబద్ధకం సమస్య ఉంటుంది కదా, దాన్ని తగ్గించడానికి ఇందులో ఉండే ఫైబర్ బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు బొప్పాయి సంగతి పక్కన పెడితే, ఇలాంటి అపోహలనే ఎదుర్కొంటున్న మరో పండుంది. అదే పైనాపిల్. దీని వెనుక ఉన్న విలన్ పేరు బ్రోమలైన్. ఇదొక ఎంజైమ్. మరసలు ఈ బ్రోమలైన్ కథేంటో కొంచెం వివరంగా చూద్దామా? సో, ఈ బ్రోమలైన్ అనేది పైనాపిల్లో సహజంగానే ఉండే ఒక ఎంజైమ్. ల్యాబ్లలో దీన్ని చాలా ఎక్కువ కాన్సంట్రేషన్లో వాడితే అది గర్భాశయ ముఖద్వారాన్ని కొంచెం మృదువుగా చేయగలదు. కానీ ఇక్కడే ఉంది అసలు విషయం. ల్యాబ్లో చేసేది వేరు, మనం మామూలుగా పండు తినడం వేరు. మనం తినేటప్పుడు అంత ప్రభావం అస్సలుండదు. పైనాపిల్ తినడం ఎందుకు సేఫ్ అంటారా? దానికి 3 సింపుల్ కారణాలున్నాయి. మొట్టమొదటిది, ఈ బ్రోమలైన్ అనేది ఎక్కువగా పైనాపిల్ మధ్యలో ఉండే గట్టి కాడలో ఉంటుంది. దాన్ని మనం ఎలాగూ తినం కదా. రెండోది, మనం ఇష్టంగా తినే గుజ్జులో ఈ ఎంజైమ్ చాలా చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఇక మూడోది, ఒకవేళ కొద్దిగా ఉన్నా మన కడుపులో ఉండే యాసిడ్స్ దాన్ని చాలా వరకు నిర్వీర్యం చేసేస్తాయి. సో, పెద్దగా వరి అవ్వాల్సిన పనిలేదు. ఒకవేళ మీకు ఇంకా అనుమానంగా ఉంటే ఈ నంబర్ వినండి. ఈ బ్రోమలైన్ వల్ల నిజంగా ప్రమాదం జరగాలంటే ఒకేసారి ఒకే కూర్చోలో ఏకంగా 7 నుంచి 10 పైనాపిల్ పళ్ళు మొత్తం తినేయాలి. చెప్పండి, అది సాధ్యమేనా? దాదాపు అసాధ్యం. కాబట్టి 1 కప్పు పైనాపిల్ ముక్కలు తింటే భయపడాల్సిన పనేలేదు. సరే, ఇదంతా బానే ఉంది. కానీ ఈ అపోహల మీద డాక్టర్లేమంటున్నారు? వాళ్ల ఫైనల్ వర్డిక్ట్ ఏంటో వింటే మనకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. డాక్టర్లు చెప్పేది ఒక్కటే, మితంగా తినడం ముఖ్యం. అంటే మనం మామూలుగా వంటల్లో వాడేంత లేదా 1 కప్పు పళ్ళు తినేంత పూర్తిగా సురక్షితం. అయితే ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే, పపైని లేదా బ్రోమలైన్ సప్లిమెంట్లకు మాత్రం దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆ టాబ్లెట్లలో వీటి కాన్సంట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో, పండు వేరు, సప్లిమెంట్ వేరు. అలాగే ఆరోగ్యంగా ఉన్న గర్భాన్ని 1 గిన్నెడు పళ్ళు ఏమీ చెయ్యలేవని గుర్తుంచుకోండి. ఇది మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం. చాలా సందర్భాల్లో గర్భస్రావాలు ఎందుకు జరుగుతాయంటే, పిండంలో ఏదైనా అసాధారణ పెరుగుదల ఉన్నప్పుడు ప్రకృతి దాన్ని ఆపేస్తుంది. అంతేకాని మనం తినే ఆహారం వల్ల కాదు. ఈ ఒక్క వాస్తవాన్ని అర్థం చేసుకుంటే చాలు, చాలామందిలో ఉండే అనవసరమైన భయం, అపరాధభావన పోతాయి. సో, చివరిగా ఈ విశ్లేషణ నుండి మనం తీసుకోవాల్సిన మెసేజ్ ఏంటి? భయంతో తినడం కాదు, తెలివితో తినాలి.
వాస్తవాలు తెలుసుకొని ధైర్యంగా ముందడుగు వేయాలి. ఒక ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ ప్రశాంత్ గారు చెప్పిన మాట ఇది. తెలివిగా తినండి, మితంగా తినండి. మన శరీరానికి ఈ పండ్లు అందించే సూక్ష్మ పోషకాలు చాలా అవసరం. అనవసరమైన అపోహల కారణంగా సమతుల్య ఆహారాన్ని దూరం చేసుకోవద్దు. ఎంత మంచి మాట కదా! ఈరోజు మనం చేసిన ఈ విశ్లేషణ మనకొక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. అదేంటంటే, మనం విన్న ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మేకూడదు. దాన్ని ప్రశ్నించాలి. మరి ఆలోచించండి, ఇలాంటి ఆహార అపోహలు మనం ఇంకా ఏమైనా నమ్ముతున్నామా?